Hello everyone, welcome back to my channel. వెల్కమ్ టు ఆనంద్ కోడ్ చింతలాస్ మ్యాథ్స్ క్లాస్. మనం లాస్ట్ వీడియోలో కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ యూజ్ చేసి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ను సాల్వ్ చేయడం చూసినాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మనం క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి చేద్దాం. అసలు యాక్చువల్గా క్వాడ్రాటిక్ ఫార్ములా అంటే ఏంటి, సో దాన్ని ఎలా అప్లై చేస్తామో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, మనం దీంట్లో పాటుగా మనం క్వాడ్రాటిక్ ఫార్ములా గురించి నేర్చుకుంటాం, తర్వాత నేచర్ ఆఫ్ ది రూట్స్ వాటి గురించి మాట్లాడుకుంటాం. సో క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి మనం సొల్యూషన్స్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం అన్నట్టు. ఓకే, పోయే ముందుగా ఇక్కడ మనం క్వాడ్రాటిక్ ఫార్ములాను చూద్దాం. ఇక్కడ మనకు ఉంది కదా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ ఏంటి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సో మనం కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ యూజ్ చేస్తే అన్నిటిని మనం ఏం చేయాలి, ఏతో డివైడ్ చేయాలి. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముండాలి, 1 ఉండాలి కాబట్టి. అంటే ఏఎక్స్ స్క్వేర్ బై ఏ ప్లస్ బి బై ఏఎక్స్ ప్లస్ సి బై ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, మనం కాన్స్టెంట్ టర్మ్ను మనం రైట్ సైడ్ షిఫ్ట్ చేయాలి. కాన్స్టెంట్ వచ్చేసి సి బై ఏ కదా, దీన్ని రైట్ సైడ్ షిఫ్ట్ చేద్దాం. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి బై ఏ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, మనము ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ను ఆఫ్ చేసి దాని యొక్క స్క్వేర్ను బోత్ సైడ్ యాడ్ చేయాలి. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది, బి బై ఏ ఉంది కదా, దాన్ని ఆఫ్ చేస్తే ఏమవుతుంది, బి బై 2a అవుతుంది. దాన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, బి బై 2a స్క్వేర్ అవుతుంది. అంటే ఏమవుతుంది, బి స్క్వేర్ బై 4a స్క్వేర్ అవుతుంది. సో మనం దీన్ని బోత్ సైడ్స్ యాడ్ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ బి బై ఏఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి బై ఏ ప్లస్ బి స్క్వేర్ బై 4a స్క్వేర్. సో యాడ్ చేసినాం. సో ఇది ఇక్కడ మనకు కంప్లీట్ ఎలా వస్తుంది, ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఈ రైట్ హ్యాండ్ సైడ్లో ఎల్సిఎం వచ్చేసి 4a స్క్వేర్, ఏవద్దు ఇక్కడ 4a ఇంటూ సి అంటే మైనస్ 4ac ప్లస్ బి స్క్వేర్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఇక్కడ దీన్ని మరి ఇంటర్చేంజ్ చేసి రాస్తే ఎక్స్ ప్లస్ బి బై 2a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్. ఇట్లా రాయచ్చు బి స్క్వేర్ మైనస్ 4ac. ఓకే, ఇప్పుడు మనము టేకింగ్ స్క్వేర్ రూట్ బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ తీసుకుందాం. తీసుకుంటే ఇటు ఏమవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్క్వేర్ రూట్ పోయేసి ఎక్స్ ప్లస్ బి బై 2a is equal to plus or minus square root of b square minus 4ac by 4a square. ఓకే, నెక్స్ట్ ఇది చూసుకుంటే ఓన్లీ రైట్ సైడ్ చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ మన ఇట్నే ఉంటుంది, స్క్వేర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac. సో 4 యొక్క స్క్వేర్ రూట్ 2, ఏ స్క్వేర్ యొక్క స్క్వేర్ రూట్ ఏ. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రాసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది అటు పోతే మైనస్ బి బై 2a ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కింద 2a ఉంది ఎల్సిఎం మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac. సో మనం దీన్ని ఏమంటామంటే క్వాడ్రాటిక్ ఫార్ములా అంటాం అన్నట్టు దీన్ని. ఓకే, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a, దీన్ని మనం క్వాడ్రాటిక్ ఫార్ములా అంటాం. సో ఇక్కడ బి స్క్వేర్ మైనస్ 4ac ఏది ఉందో దాన్ని ఏమంటామంటే డిస్క్రిమినెంట్ అంటాం అన్నట్టు. సో డిస్క్రిమినెంట్ అంటే ఏంటంటే బి స్క్వేర్ మైనస్ 4ac, ఇది స్క్వేర్ రూట్లు ఉంది కాబట్టి మనం బి స్క్వేర్ మైనస్ 4ac అనేది గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ నెంబర్ అయింది అనుకోండి, అక్కడ వచ్చే రూట్స్ ఆర్
రియల్ అండ్ డిస్టింక్ట్. డిఫరెంట్ రూట్స్ వస్తాయి, రియల్ రూట్స్ వస్తాయి. ఒకవేళ డిస్క్రిమినెంట్ b² - 4ac అనేది 0కి ఈక్వల్ అయింది అనుకోరి, 0 అయింది అనుకోరి, రూట్స్ ఆర్ ఈక్వల్ అండ్ రియల్ అండ్ ఈక్వల్. అవి రెండు ఈక్వల్గా వస్తాయి, రియల్ రూట్స్ వస్తాయి. ఒకవేళ డిస్క్రిమినెంట్ b² - 4ac ఈజ్ లెస్ దాన్ 0 అంటే నెగటివ్ నెంబర్ వచ్చింది అనుకోరి, రూట్స్ ఆర్ నాట్ రియల్ అంటే మనం ఇక్కడ సొల్యూషన్ చేయమన్నట్టు. ఓకే, సాల్వ్ 5x² - 7x - 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనం ఎట్లా కంపేర్ చేసుకోవాలంటే కంపేర్ విత్ ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0 లాగా కంపేర్ చేసుకుంటే ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు ఏముంది 5 ఉంది, b ఈజ్ ఈక్వల్ టు ఏముంది -7 ఉంది, c ఈజ్ ఈక్వల్ టు ఏముంది -6 ఉంది. ఫస్ట్ మనం డిస్క్రిమినెంట్ కనుక్కోవాలంటే b² - 4ac కనుక్కోవాలి. b² అంటే -7² -4 × a అంటే 5, c అంటే -6. -7² అంటే 49. ఇక్కడ రెండు మైనస్లు ఉన్నాయి, ఇక్కడ ఒక మైనస్ ఇక్కడ ప్లేస్ ఎంత 120. సో వచ్చేసి 169 అవుతుంది అన్నట్టు. ఇది గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఇక్కడ b² - 4ac ఈజ్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఓకే, ఇప్పుడు ఫార్ములా రాసుకుందాం. అంటే ఫార్ములా ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు -b + or - స్క్వేర్ రూట్ ఆఫ్ b² - 4ac/2a కదా. సో -b అంటే -7 + or - b² - 4ac అంటే ఇక్కడ 169 వచ్చింది /2a అంటే ఎంత 5. సో ఏమవుతుంది ఇక్కడ అంటే -× -+7 + or - 169 యొక్క స్క్వేర్ రూట్ ఎంత 13 /2 × 5 అంటే 10. సో ఇక్కడ ఏమవుతుంది, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ తీసుకుందాం మనం. x ఈజ్ ఈక్వల్ టు 7 + 13/10, ఇంకొకటి 7 - 13/10. సో అప్పుడు ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు 7 + 13 అంటే 20/10 అవుతుంది. 7 - 13 అంటే ఎంత -6/10 అవుతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఇది 2 అవుతుంది, ఇదేమవుతుంది -3/5 అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ రూట్స్ వచ్చేసి 2, -3/5. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సాల్వ్ 4x² + 4√3x + 3 = 0. మనం ఇలా ఇచ్చినా చేయాల్సింది క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ కంపేర్ చేయాలి. కంపేర్ విత్ ax² + bx + c = 0. దీన్ని మనం కంపేర్ చేస్తే ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు ఎంత 4, b ఈజ్ ఈక్వల్ టు ఎంత 4√3, c ఈజ్ ఈక్వల్ టు ఎంత 3. మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలి, డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి. అంటే b² - 4ac కనుక్కోవాలి ఈజ్ ఈక్వల్ టు b² అంటే 4√3² -4 × a అంటే ఎంత 4, c అంటే ఎంత 3. ఏమవుతుంది 4² అంటే 16, √3² అంటే 3. ఇదేమవుతుంది 16 × 3 అంటే ఇది కూడా 16 × 3. ఇదేమవుతుంది 2 48 - 48 అంటే 0. అంటే b² - 4ac ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి మనకి ఇక్కడ దేర్ఫోర్ రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. సో ఇక్కడ రూట్స్ అనేవి రియల్ అండ్ ఈక్వల్ వస్తాయి. మనం సాల్వ్ చేద్దాం. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు -b + or - స్క్వేర్ రూట్ ఆఫ్ b² - 4c/2a. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే -b అంటే -4√3 + or - స్క్వేర్ రూట్ 0/2 × a అంటే 4. ఇక్కడ ఏమవుతుంది -4√3/2 × 4. 4 క్యాన్సల్ అయితే -√3/2. సో రెండు కూడా -√3/2లే మనకు ఆన్సర్ వస్తుంది.
ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. మనం దీన్ని కంపేర్ చేద్దాం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. దీంతో ఎందుకంటే జనరల్ ఫామ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు -3, సి ఈజ్ ఈక్వల్ టు 5. సో ఫస్ట్ డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి. బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ అంటే ఎంత -3 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే ఎంత 2, సి అంటే ఎంత 5. -3 స్క్వేర్ అంటే ఎంత 9, మైనస్ 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 5 40. సో ఇక్కడ మనకు ఎంత వస్తుంది -31 అనేది లెస్ దాన్ 0 కదా. సో ఇది నెగటివ్ వచ్చింది అంటే లెస్ దాన్ 0 వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ రూట్స్ ఆర్ నాట్ రియల్. సో రియల్ కాదు కాబట్టి మనము కనుక్కోమన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.